ఉత్తరప్రదేశ్లో మోడీని దెబ్బకొట్టిన అఖిలేష్ యాదవ్ దేశంలో ఒక్కడే ఒక్కడు. మమతా బెనర్జీ బీజేపీని దెబ్బకొట్టిందంటే అక్కడ మమతా బెనర్జీ అధికారంలో ఉంది. బీజేపీకి లాస్ట్ టైం కూడా మమతా బెనర్జీ కన్నా తక్కువ సీట్లే వచ్చాయి, దెబ్బకొట్టగలిగింది. మహారాష్ట్రలో బీజేపీని దెబ్బకొట్టారంటే 3 పార్టీలు కలిసి కాంగ్రెస్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే కలిసి దెబ్బకొట్టగలిగారు. రాజస్థాన్లో కాంగ్రెస్ కొంత దెబ్బకొట్టిన ఆధిక్యత బీజేపీది. కర్ణాటకలో కాంగ్రెస్ కొంత మెరుగైన ఆధిక్యత బీజేపీది. ఇక తమిళనాడు లాంటి రాష్ట్రంలో ముందు నుంచి కూడా డిఎంకేది ఆధిపత్యం ఉంది. కానీ యూపీలో దెబ్బకొట్టడమే చాలా కీలకం. అందుకే మోడీని దెబ్బతీసిన ఒక్కడే ఒక్కడు. ఆ అఖిలేష్ రహస్యం ఏంటి అనేది. సో రహస్యంలో మొదటి ఫ్యాక్టర్ ఏంటంటే తెలివిగా ఒక కొత్త సోషల్ ఇంజనీరింగ్ అఖిలేష్ మొదలుపెట్టాడు. సమాజ్వాదీ పార్టీ మొదటి నుంచి కూడా యాదవ్ ముస్లిం కాంబినేషన్లోనే రాజకీయం చేస్తూ ఉంటుంది. ఎంవై ఫ్యాక్టర్ అంటారు. దానివల్ల ఏం జరిగిందంటే బీజేపీ ఎప్పుడైతే ఎమర్జ్ అయిందో నాన్ యాదవ్ అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది. నాన్ యాదవ్ ఓబీసీలని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది. హిందుత్వ ప్లాంక్ పైన యాంటీ ముస్లిం పోలరైజేషన్ కూడా చేయగలిగింది. అందుకే ఈసారి చాలా తెలివిగా కొత్త సోషల్ ఇంజనీరింగ్కు అఖిలేష్ పిలిపించాడు. దాన్నే పీడీఏ అన్నాడు, పిచ్డే దళిత్ అల్పసంఖ్యాక్. అంటే వెనుకబడిన వర్గాలు, దళితులు, ముస్లింలు, ఈ 3 వర్గాలను కలిపి ఒక కొత్త సోషల్ జస్టిస్ ప్లాంక్ను క్రియేట్ చేశాడు. సో దానికి అదనంగా కాంగ్రెస్ ఇచ్చిన కాస్ట్ సెన్సస్ స్లోగను, 50% రిజర్వేషన్ పరిమితి ఎత్తివేస్తామన్న స్లోగను, మోడీ వస్తే 400 సీట్లు వస్తే రాజ్యాంగ రద్దు చేసి రిజర్వేషన్లను తొలగిస్తాడు అన్న స్లోగను, ఇవన్నీ కూడా యాడ్ అయ్యాయి. అందువల్ల అఖిలేష్ మోడీని దెబ్బతీయడంలో ఈ పీడీఏ పాలిటిక్స్, పిచ్డే దళిత్ అల్పసంఖ్యాక్ రాజకీయం బాగా పనిచేసింది. మీరు కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య అహిందా అనే కోalition నిర్మించాడు. అది కన్నడ ఆక్రోనిం, కన్నడ అబ్రివేషన్. అల్పసంఖ్యాకులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు. సో ఈ కాంబినేషన్తో సిద్ధరామయ్య బలమైన బీజేపీని కూడా ఎదుర్కోగలిగాడు. అందువల్ల మోడీకి దెబ్బతీయడంలో, బీజేపీని దెబ్బతీయడంలో ఒక బలమైన సోషల్ ఇంజనీరింగ్ ఒక మొదటి కారణం. రెండవది యాదవ్ నాయకత్వం, యాదవ్ డామినేషన్ అనేది సమాజ్వాదీ పార్టీకి ఇతర మండల్ వర్గాలను దూరం చేశాయి. ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, నాన్ యాదవ్ ఓబీసీలను దూరం చేస్తాయి. ఎందుకంటే యూపీలో ఒక యాదవులే ఉండరు, అనేక వర్గాల వెనుకబడిన వర్గాలు ఉంటారు. కుర్మి, పాల్, మల్లా, పాసి, నిషాద్, ఇలా రాజ్బర్, ఇలా చాలామంది బ్యాక్ క్లాస్ కమ్యూనిటీస్ ఉంటాయి. సో ఈ కమ్యూనిటీస్ యాదవ్ డామినేషన్ని వ్యతిరేకిస్తూ సమాజ్వాదీ పార్టీ పోస్ట్ మండల్ ఇరాలో ఎస్పీకి దూరమై బీజేపీకి దగ్గరే. సో ఈసారి తన పార్టీ ఆర్గనైజేషన్ను, తన అభ్యర్థుల ఎంపికలో కూడా యాదవ్ డామినేషన్ ఉండకుండా జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు ఉదాహరణకు 60కి పైగా సీట్లలో సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తే అలియన్స్లో భాగంగా 5 మాత్రమే యాదవులు ఉన్నారు. ఓన్లీ 5 యాదవ్స్, 4 ముస్లిమ్స్. అంటే ఈ ఎంవై ఫ్యాక్టర్ అనేది తనకు ప్రమాదము కాకుండా జాగ్రత్త పడ్డాడు. సో బియాండ్ ఎంవై ఫ్యాక్టర్ వెళ్ళే ప్రయత్నం చేశాడు. అందువల్ల 5 దళితులు, 5 యాదవులకు ఇస్తారు తన సొంత కాస్ట్, 10 మంది కుర్మీలకు ఇచ్చారు. అంత స్థాయిలో మీకు కుర్మీలను నిలబెట్టాడు. కుర్మీలే కాదు, అన్ని కులాలకు రిప్రజెంటేషన్. మీరు ఎస్పీ లిస్ట్ చూస్తే ప్రతి కాస్ట్ ఉంటుంది. బ్రాహ్మణ్, క్షత్రియ, జాట్, మల్లా, పాసి, పాల్, నిషాద్, రాజ్బర్, జాతో దళిత్, నాన్ జాతో దళిత్, ఇలా ప్రతి కమ్యూనిటీ ఇచ్చాడు. సో భూమిహార్స్, సో ఈ కమ్యూనిటీ ఇవ్వలేదు అనేది లేకుండా బీసీ, ఎస్సీ కమ్యూనిటీస్ అందరికీ ఇచ్చాడు. అంటే యాదవ్ డామినేషన్ లేకుండా జాగ్రత్త పడ్డాడు. తన సమాజ్వాదీ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్లకు కూడా 40% నాన్ యాదవ్ ఓబీసీలకు రిప్రజెంటేషన్ ఇచ్చాడు.
సో ఆ రకంగా చాలా జాగ్రత్తగా యాదవ్ డామినేషన్తో దూరం కాకుండా జాగ్రత్త పడ్డాడు. దానికి తోడు బహుజన్ సమాజ్ పార్టీ వీక్ అయిన తర్వాత బీఎస్పీ ప్రధాన సపోర్ట్ బేస్ జాతో దళిత్. సో మాయావతిని ఎదుర్కోవడానికి బీజేపీ చేసిన ఎత్తుగడ నాన్ జాతో దళిత్ వాల్మీకి ఇలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసింది. ఎస్పీ ఏం చేసిందంటే ఆ నాన్ జాతో దళితులకు కూడా టికెట్లు ఇచ్చింది. ఇప్పుడు వాల్మీకిలకు టికెట్లు ఇచ్చింది, నాన్ జాతో దళితులకు ఇచ్చారు. అదే సమయంలో జాతో ఓట్ అట్రాక్ట్ చేశారు. ఇక్కడ బీఎస్పీ వీక్ కావడంతో ఆ బీజేపీకి ఆ ఓటు పోకుండా వాళ్ళు ఎలాగూ నాన్ జాతో దళితులను బీజేపీ అట్రాక్ట్ చేస్తుంది కనుక మాయావతి కాస్ట్ అనే జాతో దళితులను తన వైపు రిజర్వేషన్ల పైన కన్సర్న్ ఉపయోగించుకొని ఎస్పీ తన వైపు తిప్పుకోగలిగింది. సో ఇక మూడవది ఎకనామిక్ ఇష్యూస్ పైన, అంటే వీటిపైన చర్చ జరగకుండా, మీకు హిందూ ముస్లిం ఇష్యూస్ పైన చర్చ జరగకుండా తన కంప్లీట్ క్యాంపెయిన్ ఫోకస్ ఎకానమీ, లైవ్లీహుడ్, జాబ్స్, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభము వీటి చుట్టూ తిప్పాడు. సో ఎక్కడ మోడీ ప్రొవోక్ చేసినా, బీజేపీ ప్రొవోక్ చేసినా పాకిస్తాన్ అని, హిందూ ముస్లిం అని, బాబరీ తాళం వేస్తారు రామాలయానికని, రామ మందిరం పైన బుల్డోజర్ పంపిస్తారని ఇవి ఏవి అన్నా కూడా పట్టించుకోకుండా సింగిల్ మోస్ట్ ఫోకస్ జాబ్స్, ధరల పెరుగుదల, ఉద్యోగాలు, ఆర్థిక సమస్యలు, జీవనోపాధి సమస్యలు, వ్యవసాయ సంక్షోభం వీటి చుట్టూ క్యాంపెయిన్ నడిపి సక్సెస్ అయ్యారు. ఇక నాలుగవది తన ఎంటైర్ క్యాంపెయిన్లో అఖిలేష్ యాదవ్ మోడీ పేరు కానీ యోగి పేరు కానీ తీసుకొని పర్సనల్ అటాక్లోకి ఎందుకు పోలేదంటే మోడీ యోగి విధానాల పట్ల అసంతృప్తి ఉన్నవారు వ్యక్తిగతంగా రాజకీయంగా ఇంకా మోడీ యోగి అభిమానులే. అందువల్ల వాళ్ళ విధానాలు ఇప్పుడు అగ్నివీర్ పైన వ్యతిరేకత, వ్యవసాయ చట్టాలపైన వ్యతిరేకత, లేదు మీకు ధరల పెరుగుదల వ్యతిరేకత, కానీ బట్ స్టిల్ దే లవ్ మోడీ, దే లవ్ యోగి. అలాంటి వాళ్ళు దూరం కాకుండా ఉండేందుకు తన ఎంటైర్ క్యాంపెయిన్లో పర్సనల్గా మోడీని యోగిని ఎక్కడ అటాక్ చేయలేదు. సో ఈ 4 రకాల స్ట్రాటజీ అనుసరించడం వల్ల అఖిలేష్ యాదవ్ మోడీ కోటలో, బీజేపీ కోటలో ఒక పెద్ద దెబ్బ తీయగలిగాడు.